రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన పిదప 1947లో అమెరికా గగనతలంపై యూఎఫ్ఓలు ఎగురుతూ వెళ్లాయని అక్కడ ప్రభుత్వ రికార్డులో కూడా ఉంది. వాటి నుంచి ఏదో ఒక శకలం రాలిపడింది. ఇంతకీ ఆ ఎగిరే పళ్ళాలు నిజంగానే గ్రహాంతరవాసుల వాహకాల కాకుంటే మరేంటి? అసలు వార్తే కల్పితం అనుకుంటే గనుక రాలిపడిన లోహ శకలం ఎక్కడిది? ఇవన్నీ పరిశీలకుల నడుమ ఆసక్తికర సంగతులుగా నలిగాయి. అవి యూఎఫ్ఓకు చెందిన లోహపు శకలమే అని బలంగా నమ్మిన వాళ్ళున్నారు. మరి అసలు సంగతి ఏంటో మనము పరిశీలిద్దాం పదండి. 1947 జూలై 7వ తేదీన జరిగిన సంఘటన గురించే మనం ప్రస్తావించుకున్నాం. అయితే అంతకు కొద్ది రోజుల ముందు అంటే 1947 జూన్ 24 నాడు కిన్నెత్ ఆర్నాల్డ్ అనే పైలట్ కూలిపోయిన ఒక సైనిక విమాన శకలాల కోసం వాషింగ్టన్లోని కేస్కేడ్ పర్వతాల మీదుగా ఎగురుతూ వెళుతున్నాడు. అప్పుడు 3 కిలోమీటర్ల ఎగువన అంటే సుమారుగా 10,000 అడుగుల ఎత్తులో నెలవంక ఆకారంలోని 9 వస్తువులు సుమారుగా గంటకు 1900 కిలోమీటర్ల వేగంతో ఎగురుతూ వెళ్లడాన్ని అతను చూశాడు. ఆ రోజుల్లో ఏ ఎగిరే వస్తువుకైనా అంత వేగం ఉండడం అసాధ్యం. మనం చిన్న పెంకుబిళ్లను లేదా రాతిబెడ్డను నీటిపై వాలుగా కొడితే కప్పగంతులు కొడుతూ వెళతాయి కదా, అలాగే గెంతుతున్నట్టుగా ఆ 9 అపరిచిత వస్తువులు ఎగురుతూ వెళ్లాయని చెప్పాడు అతను. అతను చెప్పినట్టుగా అవి రోజ్వెల్, న్యూ మెక్సికో ప్రాంతాల మీదుగా ఎగిరినట్లు పత్రికలు పుంఖానుపుంఖాలుగా రాసుకొచ్చారు. ఆ ప్రాంతంలో అటువంటి వింత సంఘటనలు మామూలుగానే జరుగుతుంటాయని వార్తల్లో రాశారు. అయితే వాటి గురించి ఫిర్యాదు చేసిన వాళ్ళు మాత్రం లేరు. కనుక జనసామాన్యానికి వీటి గురించి తెలిసింది చాలా చాలా తక్కువ. 1947 జూలై 7వ తేదీన ఏమైందంటే రోజ్వెల్ పోలీస్ స్టేషన్కు మార్క్ బ్రాజెల్ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అతను తన వ్యవసాయ క్షేత్రంలో కొన్ని రోజులుగా ఏవో వింత వస్తువులు పడుతున్నాయని ఫిర్యాదు చేశాడు. అయితే తాను వాటిని పట్టించుకోలేదని, గత కొద్ది రోజులుగా ఆకాశంలో ఎగిరే పళ్ళాల గురించిన వార్తలు రావడం గమనించాక తన పొలంలోని వస్తువులు వాటి నుంచి రాలిపడి ఉండొచ్చునేమోనని అతను అనుమానించాడు. వచ్చి చూసిన పోలీసు అధికారులకు అవేంటో అర్థం కాక తమకు సమీపంలోని ఆర్మీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలిసిన ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ జేస్ మార్షల్ వచ్చి ఆ శకలాలను సేకరించి తీసుకువెళ్లారు. ఆ విషయాలేవి ప్రజలకు చెప్పలేదు. కానీ మీడియా మాత్రం సైనిక కార్యాలయాన్ని సంప్రదిస్తూ వివరాలు చెప్పమని వెంటపడింది. అప్పుడు సైనిక కేంద్రంలోని ప్రజాబంధాల అధికారి వాల్ట్ హార్ట్ రోజ్వెల్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో పళ్ళెం వంటి ఎగిరే వాహకం కూలిందని పోలీసులకు సమాచారం అందగా వారితో పాటుగా తమ సైనికాధికారులు కూడా వెళ్లి దాన్ని జాగ్రత్తగా ఆర్మీ బేస్కు తీసుకొచ్చి పరిశీలిస్తున్నారని, ఆ తర్వాత దాన్ని ప్రధాన కేంద్రానికి తరలిస్తామని చెప్పుకొచ్చారు. ఆర్మీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసరే స్వయంగా ఇదంతా చెప్పినప్పుడు వాస్తవమని అందరూ భావించారు. రోజ్వెల్ డైలీ పత్రిక అదే వార్తను ప్రముఖంగా ప్రచురించింది. రోజ్వెల్ ఆర్మీ ఎయిర్ ఫీల్డ్ అధికారి వార్తా కథనం చదివిన వాళ్ళంతా మనుషులు ఎగిరే పళ్ళాలను కనిపెట్టారని, గ్రహాంతరవాసుల వాహనం అదే అని సంబరాలు చేసుకుంటున్నారు. జనబాహుళ్యంలోకి వార్త వ్యాపించగానే అమెరికా సైనికాధికారులు మాట తిప్పేశారు. తాము స్వాధీనం చేసుకున్న వస్తువు ఫ్లయింగ్ సాసర్ కాదని, అవి వాతావరణ పరిశోధన కోసం ఎగరేసిన భారీ బుడగ పేలిపోగా పడిన శకలాలని ప్రకటించుకున్నారు. అయితే రెండో ప్రపంచ యుద్ధ పరిణామాల తర్వాత అమెరికా ప్రజలకు తమ ప్రభుత్వం, సైన్యం పట్ల ఎనలేని నమ్మకం, అభిమానం కారణంగా సైన్యం ఇచ్చిన వివరణతో సరిపెట్టుకున్నారు ప్రజలు. రోజ్వెల్ ఆర్మీ ఎయిర్ ఫీల్డ్ విడుదల చేసిన ఫోటోలు చూస్తే అధికారుల మాటలకు తగ్గట్టే ఏవో బెలూన్ ముక్కలుగానే కనిపించాయి. అక్కడ పిఆర్ఓ పాత్రికేయులతో చెప్పిన విషయం కానీ, ఆ పై అధికారులు ఇచ్చిన వివరణలో గాని వాస్తవం ఏమిటనే కుతూహలం చెప్పబడినట్లే అనుకున్నారు. ఆపై ఏ చర్చలు లేవు. అయితే 1978లో అణుభౌతిక శాస్త్రవేత్త స్టాంటన్ ఫ్రిడ్మాన్ 1947 నాటి సంఘటన గురించి మాట్లాడుతూ రోజ్వెల్ ఆర్మీ అధికారులు చెప్పిన బెలూన్ కథనం, చూపిన ఫోటోలు జనాభాను దారి మళ్లించడానికి అని చెప్పారు. విశ్రాంత ఆర్మీ అధికారి నుంచి తాను సేకరించిన సమాచారం ప్రకారం ఆనాడు వ్యవసాయ క్షేత్రంలో దొరికిన లోహ శకలం ఎగిరే పళ్ళాల నుంచి రాలిందే అని, ఆర్మీ ఆ సంగతిని దాచిపెట్టిందని ప్రకటించారు. ఆనాటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జేస్ మార్షల్ ద్వారా స్టాంటన్ ఫ్రిడ్మాన్కు ఈ సమాచారం లభించిందన్నారు. ఈ విషయంలో మరలా కదలికలు కదలడానికి మరో కారణం కూడా ఉంది. ఆ రోజు వ్యవసాయ క్షేత్రం నుంచి ఫ్లయింగ్ సాసర్ శకలాలను ఆర్మీ వాహనాల్లో తీసుకువెళ్లిన జేసీ మార్షల్ బృందాన్ని తాము చూశామని, తామే ప్రత్యక్ష సాక్షులమని కొందరు చెప్పారు. అయితే అవి పారాచూట్ ద్వారా వాతావరణ పరిశోధనలు చేస్తున్నప్పుడు ఊడిపడిపోయిన వ్యర్థాలేనని ఆర్మీ మళ్లీ వివరణ ఇచ్చింది. 1994లో అమెరికా ఎయిర్ ఫోర్స్ అధికారులు 1947లో ఆర్మీ చెప్పిన వెదర్ బెలూన్ కథ బూటకమని ఒక నివేదికను వెల్లడించారు. అలాగని ఆ వ్యర్థాలు ఫ్లయింగ్ సాసర్కు సంబంధించినవని ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పలేదు. అదొక ప్రాజెక్ట్ మొగుల్కి సంబంధించిన విషయమని వాళ్ళు చెప్పారు. ఆనాడు వ్యవసాయ క్షేత్రంలో నేలరాలిన వస్తువులు ప్రాజెక్టు మొగుల్కి చెందినవని నిఘా పరికరాలు చెప్పాయి. అందులో భాగంగా ఆకాశంలోకి పంపించిన బెలూన్ నుంచి పడిపోయిన వస్తువులని ఏలియన్ పరికరాలుగా భావించడం జరిగిందన్నారు. అయితే మరి ప్రాజెక్టు మొగుల్ ఏమిటన్నది చెప్పుకోవాలి కదా.
అది రెండవ ప్రపంచ యుద్ధానంతరం పరిస్థితులకు సంబంధించిన ప్రాజెక్ట్. అమెరికా చేసిన అణుబాంబు దాడిలో జపాన్ నాశనం కావడం గమనించిన వివిధ ప్రపంచ దేశాలు తాము అణ్వాయుధ సంపత్తిని తయారు చేసుకోవాలని పోటీపడ్డాయి. అగ్రదేశాలన్నీ ఆ ప్రయత్నాలు మొదలుపెట్టగా సోవియట్ యూనియన్ అన్నిటికంటే చురుగ్గా అణ్వాయుధాల తయారీని చేపట్టింది. ప్రత్యర్థి దేశమైన అమెరికాకు ఈ విషయం తెలిసిన తర్వాత సోవియట్ యూనియన్ ఏం చేస్తుందో తెలుసుకోవడం కోసం నిఘా పెట్టింది. అందులో భాగంగానే చూడ్డానికి అచ్చం వెదర్ బెలూన్లాగా కనిపించేలా నిఘా పరికరాలను అమర్చిన బెలూన్ను గగనతలంపై అత్యంత ఎత్తులో ఎగరవేసేలా రూపొందించి విడిచిపెట్టింది. అవి వివిధ ధ్వని తరంగాలను రికార్డ్ చేస్తూ ఉంటే నేల మీద కంట్రోల్ రూమ్లో వాటిని విశ్లేషిస్తూ తమ సరిహద్దుల వద్ద ఎక్కడైనా అణుపరీక్షలేమైనా జరుగుతున్నాయేమో అని పరిశీలించేది. ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధాలు అలా ఉండేవి. మరి అణుపరీక్షల వేళ పేలుడు మూలంగా తీవ్రస్థాయిలో వెలువడే ధ్వని తరంగాలని కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా స్పష్టంగా వినొచ్చు. అందుకోసమే అమెరికా నిఘా బెలూన్ను తమ దేశ సరిహద్దుల వెంబడి ఎగురవేసింది. అయితే అమెరికా తమ ప్రయత్నాలను పసిగట్టేందుకు నిఘా బెలూన్ను మోహరించిందని సోవియట్ యూనియన్కు తెలిస్తే అది జాగ్రత్త పడుతుంది కనుక ఆ విషయం బయటకు పొక్కకుండా అమెరికా రహస్యంగా ఉంచింది. 1990వ దశకంలో సోవియట్ యూనియన్ కుప్పకూలింది, వివిధ రాజ్యాలుగా విడిపోయింది. కాబట్టి యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్ ఉన్నప్పటి విషయాల ప్రభావం పెద్ద ప్రమాదాన్ని కలిగించవు కనుక మెల్లమెల్లగా ఆనాటి నిఘా బెలూన్ విషయాలు బయటకొచ్చాయి. కాబట్టి అప్పుడు ఆకాశంలో ఎగిరింది అమెరికా ప్రభుత్వం వారి నిఘా బెలూనే తప్ప ఏలియన్ ఫ్లయింగ్ సాసర్ కాదని నిర్ధారణ అయింది. విషయం తెలిసింది సరే, మరి రాలిపడిన లోహపు శకలం బెలూన్ది కాదు కదా. ఈ విషయం మీద వివరణ లేదు. టు ద స్టార్స్ అకాడమీ సంస్థ భూగోళం మీద యుఎఫ్ఓలకు సంబంధించిన వార్తలను పరిశోధిస్తూ ఉంటుంది. అది ఓక్ రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీతో కలిసి సదరు లోహపు ముక్కను సంపాదించింది. అది భూగోళం మీద లోహ పదార్థమా లేక అంతరిక్షం నుంచి వచ్చిందా అన్నది తెలుసుకోవడం కోసం ఆ పైన టెరాహెడ్జ్ వెబ్లైన్ వేవ్ గైడ్ వలె ఆ లోహం అత్యంత ఎత్తులో ఎగరవేసిన వస్తువు ధర్మాలను కలిగి ఉందా లేదా అన్నది తెలుసుకోవడం కోసం టు ద స్టార్ట్ అకాడమీ తమ పరిశోధనలో పరీక్షించింది. తర్వాత వివరాలు అనాలిసిస్ ఆఫ్ ఏ మెటాలిక్ స్పీసెస్ అనే పరిశోధన పత్రంలో ప్రచురించబడ్డాయి. ఆ వస్తువులోని మూలకాలను, వాటి ధర్మాలను, ఐసోటోప్ల భౌతిక రసాయన ధర్మాలను పరిశీలించారు. అలా అది మెగ్నీషియం, జింక్, బిస్ముత్ల సంయోగ పదార్థమని కనుగొన్నారు. అది మెగ్నీషియం పరిశ్రమ లోహాల ప్రయోగాల వేళ 1920వ దశకంలో తయారు చేసిన వస్తువు తాలూకు భాగమని వెల్లడైంది. దానికి టెరాహెడ్జ్ వెబ్లైన్ వేవ్ గైడ్ వలె అత్యంత ఎత్తులో ఎగరగలిగే వస్తుధర్మం లేదని కూడా తేల్చి చెప్పింది. కాబట్టి సదరు లోహపు శకలం భూమి మీద మానవుడు తయారు చేసిన మిశ్రమ లోహపు పదార్థ శకలం అనేది స్పష్టమైంది. ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులకు ఈ సంఘటన ఒక ఉదాహరణ. అయితే ఆ విషయం తెలియకుండానే జాగ్రత్త పడడం కోసం మనకు ఇంతవరకు తెలియని, నిర్ధారణ కాని యుఎఫ్ఓల విషయాన్ని ముందుకు తెచ్చి అసలు ప్రయోగాలను దాచిపెట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికి, ఇతర దేశాలకు తెలియకుండా ఉండేలా నిఘా వ్యవహారాలు చేయడానికి చాలా అబద్ధాలు చెప్పారు. ప్రజలు మాత్రం అంతరిక్ష వాహనాలు, గ్రహాంతర జీవులు, ఎగిరే పళ్ళాల గురించి రకరకాల కథనాలను చెప్తూ ఉంటారు. ఈ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ గురించి ఈనాటికి ఏ ఆధారం లేదు. విజ్ఞాన శాస్త్రం స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. అంటే వాటి గురించి పూర్తి సమాచారం ప్రస్తుతానికి సైన్స్ దగ్గర కూడా లేదు. ఇందుకు సంబంధించి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.